చెంగిచెర్ల రైల్వే ప్రమాద ఘటన విజయారెడ్డి ఘటనలో మాత్రము రోజుకొక మలుపు రోజుకొక ట్విస్ట్ ఏర్పడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. రీసెంట్గా మరి విజయారెడ్డి అన్న చిరంజీవి ఫోన్ కాల్ ఆడియో మాత్రము సంచలనం కూడా సృష్టించింది. అదేవిధంగా ఆ ఆడియోలో ఎవరైతే ఆ ఫోన్ కాల్లో ఎవరైతే మాట్లాడారో ఆ పర్సన్సే ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. నిజాలు ఏంటో అడిగి వాళ్ళనే తెలుసుకుందాం. అసలు నిజంగా ఆ ఫోన్లో మాట్లాడిందంత నిజమేనా? ఏం చెప్పదలుచుకున్నారు? నిజంగా సురేందర్ రెడ్డి నిందితుడా? అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీ పేరేంటన్నా? జంగయ్య మేడం. అంటే చిరంజీవితో మాట్లాడింది మీరేనా? మేమే మేడం. మీరే. మేము ఏ టైంకి కాల్ చేశాడు మీకు? మాకు సాయంత్రం 4కి అట్లా కాల్ చేసిండు. 2-3 రోజుల నుంచి కంటిన్యూగా చేస్తుండు. అందులోనే మాట కలిపేసి తప్పుడు అబద్ధాలు చెప్పించేసి సురేందర్ రెడ్డి మీద చెప్పించి మాకు దాన్ని డ్రాప్ చేసేసిండు మేడం. మమ్మల్ని చేసేసి మేము 200 మంది గ్రూపు ఉండేటోళ్ళని మొత్తము అందులో మాకు ఒక చెడ్డ పేరులాగా తీసుకొచ్చేసిండు. అంటే చిరంజీవి పరిచయమా మీకు? చిరంజీవి అంటే సురేందర్ రెడ్డి వాళ్ళ బొమ్మడిదిగా మేడం. ఆయన సురేందర్ రెడ్డి వాళ్ళ బొమ్మడిది, సురేందర్ రెడ్డి వాళ్ళ నుంచే వాళ్ళ బొమ్మడిది పరిచయం అన్నట్టు. ఆయన సురేందర్ రెడ్డి దగ్గర ఒక 5 లక్షల రూపాయలు ఉండే, మావి కూడా కొన్ని ఇంట్రెస్ట్లకు నడుస్తూ ఉండేది డబ్బులు. అయితే సురేందర్ రెడ్డి మళ్ళీ షార్జాకి వెళ్ళేటప్పుడు ఇంటికాడ డబ్బులు ఉన్నాయి, ఒక 5 లక్షలు మా భార్యకు చెప్తా తీసుకొని ఎవరికన్నా ఇచ్చేయని అని చెప్పిండు అనమాట. మేము వచ్చి వాళ్ళ మిస్సెస్ దగ్గర తీసుకొని అట్లా కూడా కొంచెం మాకు ఆ చిరంజీవి రెడ్డి కొంచెం పరిచయం అయింది అనమాట. దాని నుంచి కొంచెం పరిచయం ఎక్కువనే ఉండే. ఇక దాని తర్వాత కూడా కొంచెం ఆ డబ్బులు వేరేటోళ్ళకి ఇస్తే ఆ 5 లక్షల రూపాయలు వాళ్ళు మాకు ఇవ్వలేదు. ఇవ్వకుంటే మేమే వాళ్ళకు చిరంజీవి రెడ్డి వాళ్ళ సురేందర్ రెడ్డి వాళ్ళ భార్యకు డబ్బులు ఇంట్రెస్ట్ అన్నీ ఇచ్చేసినా కానీ ఒక కొంత డబ్బు ఒక 50,000 అట్లా ఇంట్రెస్ట్ ఉంటే దానికి మాకు టార్చర్ చేసి ఇక సెటిల్మెంట్ లేక మధ్యలో ఒక ప్రభాకర్ రెడ్డి అని ఉండే, నోముల ప్రభాకర్ రెడ్డి కాలనీ ప్రెసిడెంట్, ఆయన పిలిపించి ఆయన ముందటనే ఇచ్చేసి ఆ పేపర్లు కూడా తీసుకొని వచ్చినాం మేడం. అట్లా ఆయనతో మాకు కొంచెం పరిచయం ఉండి అట్లా ఫోన్లో మాట్లాడొచ్చింది. ఆయన అడగడం, మేము చెప్పడము, ఇట్లా జరిగేది అది చెప్పడానికి దాన్నే రికార్డ్ చేసింది. మాకేమో సంగతి తెలియదు. అట్లా ట్రాప్ చేసి మమ్మల్ని అంటే 2-3 రోజుల ముందు నుంచి కూడా ఫోన్ చేస్తున్నాడు అన్నారు కదా, చేసి ఏం మాట్లాడాడు? ఆయన కదే సురేందర్ రెడ్డి ఇన్ని సంవత్సరాలు పోయిండు, ఏం సంపాదించిండు అన్న, ఆయన దగ్గర ఇల్లు మేమే కట్టిస్తామే అంటే అక్కడ ఉన్న డబ్బులు ఇక మాకు కావచ్చులే అన్నట్టుగా మేము అనుకున్నాం. కానీ మాకు నిజాలు తెలియదు మేడం. తెలిస్తే మేము లేదు మేడం, కావద్దాం మేడం. అది మాకు ఏదో అట్లా చేసిండు, మైండ్ అట్లా పోయింది. కానీ మాకున్న పరిచయము చాలా 30 ఏళ్ళ పరిచయం ఆయన సురేందర్ రెడ్డిది మాది. మాకు అప్పటి నుంచి మేము మంచిగానే ఉన్నాం, హ్యాపీగానే ఉన్నాం. కానీ మరి ఏం జరగడం, ఏం కారణాల వల్ల పరిచయం సురేందర్ రెడ్డి మాకు వచ్చే దుబాయ్లో కృష్ణ వాళ్ళకు బాగా పరిచయం ఒక 20 సంవత్సరాలు. ఆ 20 సంవత్సరాల తర్వాత మేము సౌదీకి వెళ్ళినాము. అప్పుడు నాకు అక్కడ పరిచయం అయ్యిండు సురేందర్ రెడ్డి. మా రూములే ఉండేది, మేము కలిసే తినేది అన్నీ. అప్పుడు మాకు దుబాయ్లో అసలు షార్జాలో ఉన్నప్పుడు కూడా 1,15,000 దాకా సాలరీ ఉండే మేడం. అట్లా 5 సంవత్సరాలు కంటిన్యూగా వచ్చినాయి. ఇక దాని తర్వాత కొంచెం 1 సంవత్సరం 2 సంవత్సరాలు రాలే, ఇక అందరం వెళ్ళేసి వచ్చినాం. అంటే ఫోన్లో కూడా అడిగిండు కదా, సౌదీలో ఉన్నప్పుడు అసలు రూపాయి జీతం అన్న వచ్చిందా సురేందర్ రెడ్డికి? రాలేదు కదా అన్నాడు కదా, అప్పుడు జీతం వచ్చేదా? వచ్చేది మేడం, నిజానికే వచ్చేది. 5 సంవత్సరాలు కంటిన్యూగా ఇచ్చింది కంపెనీ. ఎమ్మటే పంపించేది ఆయన. ఆ రోజు సాలరీ నైట్ వచ్చినా సరే నైట్ వాడికి వెళ్ళి బ్యాంకులో వేసేసి పంపించేసేది. ఏమైనా ఖర్చులకు ఉంటే అక్కడి దిరామ్స్ ఒక 500 అట్లా ఉంచుకొని వంటకు దానికి ఉంచుకునేది. మిగిలిన బ్యాలెన్స్ మొత్తం మిస్సెస్కే పంపించేది. ఏమన్నా మిమ్మల్ని బెదిరించడం కానీ అట్లా ఏమన్నా చేసిండా చిరంజీవి? అప్పుడు కొంచెం డబ్బుల విషయంలో కొంచెం అడిగేది, ప్రెషర్ చేసేది. ఇక సరేలే, ఇక తెలిసిన ఆయనగా అంటే మాకు ఎందుకో ఆ టైం అట్లా అయిపోయి ఈయనకు అపోజిట్ లాగా మాట్లాడినేమో ఎట్లనో మాకు అర్థం కాలే మేడం. అట్లా జరిగింది. అంటే సురేందర్ రెడ్డి మరి మీతోటి ఇట్లా ఇప్పుడు మాట్లాడిస్తుండేమో అని అనుకోకుండా ఎలా ఉండాలి చెప్పండి? ఇప్పుడు లేదు మేడం, అది లేదు. మేము ఇంకా మేమిద్దరమే కాదు, ఇంకా 200 మంది మా ఆర్ఏకే గ్రూప్ వాళ్ళని పిలిచి కూడా తెలుసుకోరాదు. ఖచ్చితంగా తెలుసుకుంటాము. మీరు రండి ఒకసారి. మీ పేరేం పేరు? కృష్ణ మేడం. కృష్ణ. మీకు ఎన్ని సంవత్సరాలుగా సురేందర్ రెడ్డి పరిచయము? చిరంజీవి కూడా ఎన్ని సంవత్సరాలుగా పరిచయం? నాకు సురేందర్ రెడ్డి 30 సంవత్సరాల మీదనే పరిచయం. హిందుస్థాన్ నుంచి పరిచయం మాకు. ఈయన ఒక 7-8 సంవత్సరాల సార్ ఈయన పరిచయం, కానీ ఎప్పుడు పోయేది ఆయన దగ్గరికి. మేము
ఎప్పుడైనా సురేందర్ రెడ్డిగా మేము ఇద్దరం ఒక దగ్గర పనిచేసి ఒకటే రూమ్ ఉండేది మేడం. 20 సంవత్సరాలు ఒకటే రూమ్ అనుకోరాదు. 20 సంవత్సరాలు. మరి సురేందర్ రెడ్డి ఎట్లాంటి వాడు? ఎందుకంటే భార్యను ఆయన చాలా హింస పెడతాడు, టార్చర్ పెడతాడు, కట్నం కోసం కూడా వేధిస్తాడు, అసలు పట్టించుకోవడానికి. అదంతా అవుతాం మేడం, అదంతా అవుతాం. ఫేక్ న్యూస్ అది. చిరంజీవి అట్లే చెప్తా ఉన్నాడు. అది ఫేక్ న్యూస్. చిరంజీవి చెప్పేది అదంతా ఫేక్ న్యూస్. అసలు చిరంజీవి మీకు ఎందుకు ఫోన్ చేశాడు? మాకు ఎందుకో ఏమో మేడం, ఒకసారి 2 సార్లు కొంచెం మాట్లాడింది మేడం. మాట్లాడి అట్లా మెల్లే ట్రాబులో దించేసింది మేడం. ట్రాబులో దించి అవును 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 అని కూడా పోయినాం మేము మేడం. అంతే. అదంతా రికార్డింగ్ చేస్తే నాకు చదువు రాదు మేడం. అన్నకు తెలియదు, నాకు తెలియదు చదువు రాదు ఈ రికార్డింగ్ అనేది. మేము ఎప్పుడు రికార్డింగ్ ఫోన్లలో పెట్టలేగా మేడం. అట్లా ట్రాప్ చేసి పడేసింది మేము మమ్మల్ని. ఆయనకు వేరే లేదు మేడం. ఈ బకరగాళ్ళని ఇళ్ళని పట్టుకుంటేనే అయితే భయపడతారు అటు ఇటు అన్నట్టుగా మమ్మల్ని ట్రాప్లో దించింది మేడం. మరి మిమ్మల్ని ఏదో పోలీస్ స్టేషన్ దగ్గర కూడా తీసుకొచ్చాడు, పిలిపించాడు అని తీసుకుపోయింది, కానీ అది వేరే సెటిల్మెంట్ అని తీసుకుపోయింది మేడం. సెటిల్మెంట్ మీరు పక్కకు నిలబడాలి, నిలబడితే ఏం కాదన్నా ఒక 2 వేలు వాళ్ళే ఇస్తారు, పక్కకు నిలబడాలి అని అన్నారు మేడం. అంటే నేను జరంత ఆడి పోయినాము. పోలీస్ స్టేషన్ అమ్మ పటేలమ్మ చచ్చిపోయింది కదా, ఈ రైల్వే స్టేషన్ ఇదే ఉన్నట్టు పోలీస్ స్టేషన్ అని మేము దూరం జరుగుతూనే ఉన్నాం మేడం. దూరం జరుగుకుంటా బయట పడదామని చూస్తూనే ఉన్నాం. అప్పుడే సురేంద్ర వచ్చింది. సురేంద్ర రాగానే వెళ్ళేసి వచ్చినాం మేడం. బయటకు వెళ్ళేసి వచ్చినాం మేడం. లోపలికి పోలే. ఒకసారి చేస్తే నేను లేపలే మేడం. తెల్లారి అన్నది అది వీడియో బయటకు వచ్చిందిగా మేడం. అప్పుడు నువ్వు ఎంతమందికి మోసం చేస్తావు, ఎంతమందిని ఇట్లా చేస్తావు, నువ్వు మమ్మల్ని దగ్గర వాళ్ళని ఇట్లా చేస్తావు నువ్వు మోసం అని నేను మాట్లాడినా మేడం. మీరు నాకు సపోర్ట్ చేయాలి, నీకేం సపోర్ట్ చేస్తామా రెడ్డి, మా రెడ్డి గాడా అని మాట్లాడినా మేడం. ఏమంటే ఫోన్ కట్ చేసి ఏం చెప్పదలుచుకున్నారు చిరంజీవికి? యాక్చువల్గా ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఎందుకు మళ్ళీ అదంతా ఫేక్ అని చెప్పడానికి? మేము ఫేక్ అంటే ఇప్పుడు చిరంజీవి మమ్మల్ని ట్రాప్ చేసింది కాబట్టి మేము మా జాగ్రత్త గురించి మేము చెప్పనీకి వచ్చినాం మేడం. మా కోసం ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సురేందర్కి న్యాయం కావాలని కొట్లాడుతున్నా మేడం. మాకు తెలియదుగా మేడం ఇదంతా, ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియడంలో మట్టుకపోయి ఇట్లా చేసింది మేడం మమ్మల్ని. సురేందర్కే మా పానం పోయినా ఇక్కడ ఉంటాం మేము మేడం. సురేందర్ ఏమన్నా మిమ్మల్ని మళ్ళీ భయపెట్టడం కానీ, లేకపోతే డబ్బులకు లోపరుచుకొని కానీ మీకు బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ చెప్పిపిస్తలేడా? చెప్పండి. ఆయన ఏమో అనలే మేడం. మాకు ఆయన ఒక దేవుడు లాంటి వాడు. ఇప్పుడు ఎందుకంటే మాకు ఇప్పుడు మమ్మల్ని కాపాడిండు. మామూలుగా ఇప్పుడు ఈయన కేసు పెడితే, ఇప్పుడు ఆయన ఏదైనా కేసు పెట్టిన అనుకో ఎట్లా మేడం, మాకు బతుకు ఎట్లా చెప్పు మేడం. ఇప్పుడు సురేందర్ రెడ్డి మాకు న్యాయం నువ్వు రారన్నా అని చెప్పిండు మేడం. మీరు మాట్లాడుకొని చెప్పిన తప్పు చెప్పారు కదా, అది ఆ తప్పు ఫేక్ చేసిండు కదా, మీరు మాట్లాడరు అని చెప్పిండు మేడం. ఇప్పుడు ఎవరికి న్యాయం జరగాలనుకుంటారు? ఎవరు నిందితులు అనుకుంటున్నారు? సురేందర్ రెడ్డికి న్యాయం జరగాలి మేడం. అంతే. ఇప్పుడు 2 పిల్లలు, సురేందర్ రెడ్డి భార్య, 3 కదా ఈ ప్రపంచానికి దూరం అయిపోయారు. దీనికి కారణం ఎవరు అనుకుంటున్నారు? ఇక అంత మనకు అంత లోపల తెలియదు కదా మేడం. సురేందర్ రెడ్డికి న్యాయం జరగాలి మేడం. ఇప్పుడు మీకు మోసం చేసిన వ్యక్తికి ఏం చెప్తున్నారు మీరు? మాకు మోసం చేసిన వ్యక్తికి ఇది ఫేక్ న్యూస్ నాయన అని నేను బరాబర్ చెప్తున్నా మేడం. బరాబర్ చెప్తున్నా. మరి ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మీరు చెప్పారు కదా, చెప్పినాక మళ్ళీ మీకు ఫోన్ చేసి బెదిరించడం కానీ, లేకపోతే ఏదన్నా చేసి? మేము భయపడం మేడం. మేము భయపడం. మమ్మల్ని ఏమైనా చేసుకొని మేము భయపడం మేడం. భయపడం. ఇప్పుడు ఆయన ఏమైనా బెదిరించిన అనుకో మేడం, చక్కగా నీ దగ్గరికి వస్తాం. మళ్ళీ నా దగ్గరకు వస్తే ఏమొస్తుంది? పోలీసుల దగ్గరికి పోవాలి. మాట విషయం మేడం. నీకు కంప్లైంట్ చేస్తే మళ్ళీ చేస్తారు కదా మేడం. అట్లా మళ్ళీ ఆయన బెదిరిస్తే పోతాం మేడం. చూసాం కదా. ఎందుకంటే ఫోన్లో మరి చిరంజీవి వదిలిన ఆడియో రికార్డు మాత్రం మేమే మాట్లాడింది, కానీ మమ్మల్ని ప్రలోభ పెట్టాడు, మభ్య పెట్టాడు. అందుకే మేము అలా చెప్పాల్సి వచ్చింది, కానీ రికార్డ్ చేస్తాడు అనుకోలేదు. 30 సంవత్సరాలుగా సురేందర్ రెడ్డితో మాకు పరిచయం ఉంది. రూమ్మేట్స్ మేము ఒక దగ్గర ఉన్న వాళ్ళము, చేసిన వాళ్ళము. తనేంటో మాకు తెలుసు. తనకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. చిరంజీవి మాత్రం చాలా ప్లాన్లు వేస్తున్నాడని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా సెటిల్మెంట్ అని చెప్పి రైల్వే పోలీసుల దగ్గరికి కూడా తీసుకొచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ సెటిల్మెంట్ అని చెప్పిన తర్వాత, అక్కడికి వచ్చిన తర్వాత కానీ నిజాలు ఏంటనేది మాకు అర్థమయ్యింది. అందుకే చిరంజీవి చేసే ప్రతి ఒక్కటి కూడా ఫేక్ న్యూస్, ఫాల్ న్యూస్లే చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి న్యాయం జరగాలి సురేందర్ రెడ్డికి అంటున్నారు. మరి సురేందర్ రెడ్డి కూడా మనతో పాటే ఉన్నాడు. ఆడియో రికార్డు గురించి ఏం చెప్పదలుచుకున్నాడు, ఏంటి అనే మాటలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.
మరి ఒక ఆడియో అయితే రిలీజ్ చేయడం కూడా జరిగింది. మరి మీ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళు మీకు ఫ్రెండ్సా నిజంగా, లేకుంటే చిరంజీవి ఫ్రెండ్సా? నా ఫ్రెండ్సేనమ్మా వీళ్ళు. నా ఫ్రెండ్స్ 30 సంవత్సరాల నుంచి మేము కలిసే చేసాము. వాళ్ళకు నేను అదే అడిగాను, అసలు ఏం జరిగింది అది అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పారు, ఒక 2-3 రోజుల నుంచి అతను వీళ్ళకు ట్రాప్ చేశాడు, మాటల్లో పెట్టాడు. మాటల్లో పెట్టేసి వాళ్ళ వాయిస్ ఆయనకు అనుకూలంగా మార్చుకొని రికార్డ్ చేసుకున్నాడు. రికార్డ్ చేసుకొని అదే ఫేక్గా బయట ప్రచారం చేపిస్తున్నాడు బయట. అది నేనేమంటున్నా అంటే, నిజము ఎప్పుడైనా ఆగదు, ఫేక్ ఎప్పుడైనా బయటపడుతుందని చెప్తున్నాను అంతే. ఎప్పుడైనా నిజాలు బయటకు వస్తాయి. ఫేక్ న్యూస్ అనేటివి ఎప్పటికైనా కానీ నిందితులు లోపలికి వెళ్ళాల్సిందే. కాబట్టి నా పిల్లలకి, నా భార్యకు న్యాయం జరగాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సురేందర్ రెడ్డి అయితే. మరి ఈ నిజం ఎంతవరకు, ఈ ఆడియో రికార్డు ఎంతవరకు నిజం అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. పోలీసులు ఈ విషయంలో ఒక అడుగు ముందుకేస్తున్నారని అనుకోవచ్చు. కెమెరామెన్ మధుతో నిర్మల, RTV.